అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సౌదీ అరేబియా విమానాశ్రయంపై దాడి, దుబాయ్ షార్జా ఫ్లైట్లు రద్దు. యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియాలోని అబా అంతర్జాతీయ విమానాశ్రయంపై అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా చేసుకుని క్షిపణులు మరియు డ్రోన్లతో దాడి చేయడం విమాన సర్వీసులకు భారీ అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం జూలై 14 యుఏఈ, దుబాయ్, షార్జా మరియు సౌదీ అంతర్జాతీయ నగరాల మధ్య నడవాల్సిన పలు విమానాలు ఎయిర్లైన్స్ సంస్థలు రద్దు చేశాయి. రాయితీ విమానాలు మరియు తాజా వివరాలు. దుబాయ్ సర్వీసుల రద్దు మంగళవారం ఉదయం 10:25 మరియు సాయంత్రం 4:05 దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 నుండి అబా నగరానికి బయలుదేరవలసిన 2 దుబాయ్ విమానాలు రద్దయ్యాయి. 10 సర్వీసులు నిలిపివేత. ఫ్లైట్ రౌట్ మంగళవారం ఉదయం 11:50 నుండి సాయంత్రం 5:55 మధ్య అబా విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన కనీసం 10 విమానాలు సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ఎయిర్ అరేబియా సర్వీసులతో పాటు సౌదీకి చెందిన సౌదీ రియాద్కు చెందిన 3, జిద్దాకు చెందిన 2 ఫ్లైట్లు సర్వీసులు ఉన్నాయి. దాని నేపథ్యంలో సోమవారం ఆలస్యంగా యెమెన్లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ప్రతీకారం హౌతీలు సౌదీలోని అబా ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేశారు. అయితే ఈ అబా ఎయిర్పోర్ట్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ప్రయాణికులకు సూచన: సౌదీ అరేబియాలోని అబా నగరానికి లేదా ఆ రూట్ మీదుగా ప్రయాణించిన మన తెలుగు ప్రవాసుల మిత్రులు ఎయిర్పోర్ట్లకు బయలుదేరే ముందు మీ ఎయిర్లైన్స్ సంస్థను సంప్రదించి ఫ్లైట్ స్టేటస్ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.